స్టార్ట్. మన తండ్రి అయిన దేవుండియో ప్రభైన యేసు క్రీస్తు నుండియో మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా బాగున్నారు కదండి. మీరందరూ కూడా బాగుండాలని ప్రభు పేట నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను. ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గృహ రావడానికి ప్రభు నా చూపిన గొప్ప కృపను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టె దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకవంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అంశంలోకి వెళితే ఏ చూపునేది. ఇందులో మనము 8వది నేర్చుకుంటున్నా. 8వది వారచూపు. ఏంటండి 8వది ఏంటంటే వారచూపు. ఈ మాట కీర్తనల గ్రంథంలో 69వ సంకీర్తన 68వ సంకీర్తన 16వ చరణం 68వ సంకీర్తన 16వ చరణం చూస్తే ఈ విధంగా రాయబడుతుంది. శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసంగా కోరుకున్న కొండను మీరలా వారచూపులు చూచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. గతించిన ఉదయకాలం అంతా నీ కృప భద్రపరిచి మళ్ళా ఈ సాయంకాల సమయంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతున్నానయ్యా. ఈ యొక్క సాయంకాల సమయంలో నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు. నా మాట ఎవరిని కూడా ఆకర్షించదు. కేవలం ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి, నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖల నుండి సత్యాన్ని మర్మాన్ని తెలియపరిచి మనం బలపరిచి మీరు ఆకచేతపరచమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అయితే ఈ దినానికి మన యొక్క అంశం ఏంటంటే ఏ చూపు నీది. ఇందులో మనము 8వదిగా నేర్చుకుంటున్న వారచూపు. ఈ మాట కీర్తనలు 68వ సంకీర్తన 16వ చరణం చూస్తే రాయబడిన మాట ఏంటంటే, శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసంగా కోరుకున్న కొండను మీరెలా వారచూపులు చూచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడినగాక. ఇక్కడ మన అందరం కూడా ఒక వచనాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. వారచూపు అంటే స్వార్థపు చూపు అని అర్థం, విసపు చూపు. అది మనం చూస్తూ ఉన్నాం. మరి ఏంటి ఇదంటే చూడండి, ఇక్కడ రాయబడిన మాట చూస్తే ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. సేనల రాజులు పారిపోవుదురు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకుందురు అని చెప్పి కిందకు వచ్చి 16వ వచనం అంటాడు కదా, సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సమభూమి మీద హిమము కురిచినట్లయను. బాషాను పర్వతము దేవపర్వతములను, బాషాను పర్వతము శిఖరము గల పర్వతము. శిఖరము గల పర్వతములారా. చూడండి, శిఖరం గల పర్వతాలు అంటే ఎత్తుగా ఉన్న కొండలారా అని అర్థం. అసలు ఈ కొండల గురించి మనం మాట్లాడుకోగలిగితే అసలు దేవుడు ఎందుకు కొండల్లో ఉండాలనుకుంటున్నాడు, ఎందుకు ఎత్తైన కొరత మీద ఉండాలనుకుంటున్నాడు అంటే, అబ్రహాం గారికి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. ఏ వాగ్దానం చేశాడంటే, భూలోకంలో జనులందరూ కూడా నీ ద్వారా ఆశ్రయించబడాలి కనుక చెప్పి దేవుడు మోరియా పర్వతం దగ్గర ఉన్న ఒక పర్వతాన్ని కోరుకున్నాడు. ఆ పర్వతం మీదే దేవుడు సియోను కొండ అని, సియోను పర్వతం అని అక్కడ నివాసం చేస్తామన్నాడు. నివాసం చేస్తా ఉంటే ఎందుకు మీరు వారచూపులు చూస్తున్నారు? ఈరోజు చాలామంది వ్యక్తిగతంగా సంపాదించినప్పుడు, వ్యక్తిగతంగా వారు దేవుడు దీవిస్తూ ఉంటే, వారు ఆశీర్వాదం పొందినప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? స్వార్థపు చూపులు చూస్తారు. వారచూపులు అంటే స్వార్థపు చూపు. ఇదేంటంటే స్వార్థంగా చూస్తున్నాడు అంటాం కదా. అలా కొంతమంది ఏం చేస్తారంటే, ఒకడు ఎదుగుతుంటే ఒకడు తట్టుకోలేక స్వార్థపు చూపులు చూస్తూ ఉంటారు. ఈరోజు మన బ్రతుకుల్లో ఉన్నాయా? ఈరోజు మన జీవితాల్లో అలా కలిగి ఉన్నామా? దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు,
ఎందుకు వారచూపులు మీరు చూస్తూ ఉన్నారని. ఎందుకు మీరు చూస్తున్నారు, ఎందుకు మీరు చూడవలసిన అవసరత ఏంటి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే కీర్తనలు 2వ సంకీర్తన చూస్తే 2వ సంకీర్తనలో అక్కడ అంటున్నాడు కదా, 8వ శరణంలో నన్ను అడుగము జనం నీకు సాక్ష్యముగాను భూమిని దిగంతంలో సొత్తుగా ఇచ్చితున్నాడు. అలా నన్ను అడుగు, నేను జనాలు సొత్తుగా ఇస్తాను, భూమిని నీకు ఆశీర్వాదంగా లేదా నీకు సొత్తుగా ఇస్తాను అంటున్నాడు. మరి ఎంత గొప్ప దేవుడు, ఎంత సృష్టికర్త మనల్ని అడగమంటున్నాడు అంటే ఎందుకు ఇసపు చూపు, ఎందుకు స్వార్థపు చూపు? వార చూపులు అంటే అది డైరెక్టర్గా చూడలేరు, నేల కింద కట్టి కొళ్ళు కింద కట్టి చూడనట్టుగా వార చూపులు చూచేవారు చాలామంది ఉంటారు. తట్టుకోలేరు. దేవుడు ఆశీర్వదిస్తుంటే, దేవుడు దీవిస్తూ ఉంటే వాడు తట్టుకోలేక వారు ఏం చేస్తున్నారు అంటే వార చూపులు చూస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఉన్నామా? దేవుని పేరట, దేవుని సన్నిధిలో, దేవుడి యొక్క పోలికలో చేయబడ మనము అటు రీతిగా ఉండడానికి ఏమాత్రము కూడా వీలలేదు. ఇది తెలుసా, మన దేవుడు శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. మరి అటువంటి గొప్ప దేవుడు, గొప్ప శక్తిమంతుడు మనకుండగా మనం ఎందుకు చూడాలి? ఏదో ఒక రోజుని నన్ను కూడా దేవుడు లేవనేస్తాడు కదా, ఏదో ఒక రోజుని దేవుడు నన్ను కూడా భూమి మీద నుండి నన్ను ఏది రకంగా దేవుడు చూస్తాడు కదా అని మనందరూ కూడా గ్రహించాలి తప్ప ఏనాడు కూడా స్వార్థపు చూపు అనేది మన బ్రతుకుల్లో ఉండడానికి వీలులేదని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు తెలియపరుస్తా ఉన్నాను. చూడండి, అక్కడ 87వ సంకీర్తనలో మొదటి నుండి కొన్ని వచనాలు చూస్తే, కొన్ని చరణాలు చూస్తే ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. 87వ సంకీర్తనలోకి వెళ్తే ఇక్కడ చూడండి, మాట్లాడుతున్న మాట, ఆయన పట్టణ పునాదిని పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది, యాకోబు నివాసముల కంటే సియోను గుమ్మము యెహోవాకు ప్రియములున్నవి. దేవుని పట్టణమా, మనుషులను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. ఈరోజు చాలామంది చెప్పుకుంటున్నారు కదా సియోను పట్టణం అని. సియోను పర్వతం ఎక్కడో లేదండి, యెరూషలేములో అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వటానికి తీసుకెళ్ళిన మోయాబు పర్వతములో అక్కడ దేవుడు కోరుకున్న సియోను కొండ, సియోను పర్వతం. ఎందుకు ఎత్తిన దాని మీద కోరుకున్నాడు అంటే దేవుడు అందరిని దీవించాలి గనక, దేవుడు అందరిని సమాన రీతిగా ఆశ్రయించాలి గనక దేవుడి యొక్క ప్రణాళికదే. మరి రోజు ఎలా ఉన్నాం మనం? ఈరోజు ఏ విధంగా మన బతుకులు ఉంటున్నాయి? ఇక్కడ రాయబడుతుంది కదా, ఆయన పట్టణ పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది, యాకోబు నివాసముల కంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములైనవి. యాకోబు గుమ్మాల కంటేనంట, యాకోబు నివాసముల కంటే సియోను గుమ్మములు. ఎంత ఆశీర్వాదం అండి! అటువంటి గొప్ప దేవాది దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టని దేవుడు ఈ రాత్రి మన హృదయంలో ఉండటానికి, మన జీవితంలో, మన కుటుంబంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి అటువంటి గొప్ప దేవుడిని నువ్వు విడిచిపెట్టుకుంటే, అటువంటి గొప్ప దేవుడిని నీవు కనుక చేజార్చుకుంటే మన బ్రతుకుల్లో ఎప్పుడు కూడా ఆ ఆశీర్వాదం పొందుకోలే. దేవుని సేవకు తెలియపరుస్తూ ఉన్నాను, 2 చేతులు జోడించి చెప్తా ఉన్నాను, ఎంత గొప్ప దేవుడని, ఎంత గొప్ప రక్షకుడిని విడిచిపెడితే మన బ్రతుకులు ఏమాత్రము కూడా ఆశీర్వదించబడదని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా తెలియపరుస్తా ఉన్నాను. అందుకే 132వ సంకీర్తన చూడండి ఒకసారి. 132వ సంకీర్తన అక్కడ చూస్తే 13, 14 శరణాల్లో రాయబడిన మాట. 132వ సంకీర్తన 13, 14 శరణాల్లో చూస్తే ఏముందయ్యా అని మనం చూస్తే ఇక్కడ చూడండి, యెహోవా షియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాసస్థలముగాను దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇదిగో నేను కోరికన స్థలము, ఇది నిత్యము నాకు విశ్రయం స్థానముగా ఉండును, ఎక్కడనే నేను నివాసము చేయదు. దేవునికి స్తోత్రం. షియోను కొండను దేవుడు ఎప్పుడు కూడా నిత్యము నేను ఇక్కడ ఉంటానన్నాడు. ఎందుకు తెలుసా? అది ఎత్తైన పర్వతం, ఎత్తైన కొండది. ఎందుకు ఎత్తైన పర్వతం కోరుకున్నాడు తెలుసా? అందరిని సమాన రీతిగా దీవించాలని, అందరిని ఒకే రకంగా ఆశ్రయించాలని దేవుడు కోరుకున్నాడు. లోకమంతటికి కూడా దీవెనిస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు కనుక ఆ యొక్క వాగ్దానాన్ని ఈ యొక్క జీవితంలో నెరవేరుస్తూ ఉన్నాడు. మరి రోజు మనం ఎందుకు
నిరుత్సాహపడుతూ ఉన్నావు, నాకు అది లేదు నాకు ఇది లేదు అంటున్నా కానీ నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నేను ఏదైనా చేయగలను, లేదా నా అల్లాహ్లో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడని ఎందుకు మనలో ఆ విశ్వాసం కలగట్లేదు? అందుకే చాలామంది బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉన్నాయి. ఉండదు. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప శక్తిమంతుడు, ఆయన ప్రేమ చాలా గొప్పది. ఎంత పాపినైనా సరే ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమించగలిగే దేవుడు. మరి అటువంటి క్షమించగలిగే దేవుడి దగ్గరికి నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? ఎందుకు ఆటంకంగా ఉంటున్నావు? ఈ రాత్రి అయినా, ఈ సమయంలోనైనా, ఈ యొక్క వాక్యాన్ని ఉంటున్న మన బ్రతుకుల్లోనైనా దేవుణ్ణి నమ్మకంగా ఒక్కసారి మన హృదయాలకు ఆహ్వానించుడు. ఎంతో గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన మనకి కలుగుతూ ఉంది. అందుకే చూడండి, మోరియా పర్వతంలో ఉన్న కొండ ఇది పరలోకానికి, సియోను పర్వతానికి లేక అక్కడ యెరూషలేముకు భూమిపై ఉన్న పర్వతంగా ఉందని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటను మనం చూస్తే హెబ్రీయులకు పత్రికలో 12వ అధ్యాయము 22వ వచనం చూడండి. అక్కడ చూడండి, హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయం 22వ వచనము. ఇప్పుడైతే సియోనును, కొండకును, జీవ దేవుని పట్టణముకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడిన అంటే జ్యేష్ఠుల సంఘమును అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఇప్పుడంట ఏమన్నాయి అక్కడ మాట చూస్తే, ఇప్పుడైతే సియోనును, కొండకును, జీవ దేవుని పట్టణముకును అనగా పరలోకపు యెరూషలేములకును వేల కొలది దేవదూతల యొద్దకును అన్నాడు. అంటే ఎక్కడుంది? సియోను కొండకి వెళ్తే, సియోను కొండ దగ్గరికి వెళ్తే అది అంట పరలోకపు కొండ అంట. అక్కడ వేల దూతలు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. నా బిడ్డ నా సంధికి ఎప్పుడు వస్తాడు, నా బిడ్డ నా పర్వతానికి ఎప్పుడు వస్తున్నాడు. అలా చూస్తున్న సందర్భంలో చాలామందినంట ఓర చూపు చూస్తూ ఉన్నారు. ఎందుకు ఈ ఓర చూపు అంటే స్వార్థపు చూపు. స్వార్థపు చూపు ఏ బ్రతుకు ఉంటుందో వారు ఎప్పుడు కూడా జీవితంలో బాగుపడలేరు, ఎప్పుడు కూడా ఆశీర్వాదం పొందుకోలేరు. వారు ఎప్పుడంటే నిస్సప్రయోజకులుగా, వారు కష్టపడలేరు, కష్టపడిన వారిని చూస్తే ఓర్చుకోలేరు. ఇది చాలా ప్రమాదకరమైనది. చిన్న మాట నేను చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. దేవుడు నన్ను లోకంలో నుండి, పాపంలో నుండి ఇడిపించుకుని దేవుడి సన్నిధికి అది సేవకుడు అని పిలుచుకుంటే చాలామంది ఈడి సేవకుడేంటి, ఈడేంటి, ఈడి బ్రతుకేంటి, ఈడి జీవితం ఏంటి అన్నారు. ఓకే, గతంలో ఉన్న బ్రతుకు పాప బ్రతుకే, గతంలో ఉన్న బ్రతుకు పెంట కొప్పల మీద నా బ్రతుకే. ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నానో, ఎప్పుడైతే దేవుడిని నా సొంత రక్షకుడిగా అంగీకరించానో అప్పుడు నా బ్రతుకు మార్చబడింది. అప్పుడు నా పాదాలను దేవుడు సుందరంగా మార్చబడింది. మలినమైపోయిన నా బ్రతుకును మధురంగా మార్చాడు ఆయన మారుస్తూ ఉంటే ఎవడన్నా ఆపగలడానికి, ఎవడిని అడ్డుపడడానికి? చాలామందికి స్వార్థము. అలా ఉండొద్దు. ప్రియ తమ్ముడు, చెల్లి, తండ్రి, అక్క, రెండు చెల్లెలు చెప్తా ఉన్నాను, స్వార్థపు బ్రతుకు మనకొద్దు. ఎందుకంటే దేవుడు అందరినీ కూడా ఒకే రకంగా, ఒకే రీతిగా, ఒకే కోణములో సృజించాడు. నీలో ఉన్న, నాలో ఉన్న దేవుడు అక్కడే. అంతేగాని మనమేదో నేను గొప్పవాడని, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అనుకుంటాం. కానీ అదేది కూడా శాశ్వతమైన కాదని దేవుని సేవకుడిగా మీకు తెలియపరుస్తాను. ఒక మాట చూడండి, ఒక మాట ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 12వ శరణం చూస్తే, ప్రకటన గ్రంథం 3:12 చూస్తే, జయించువారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులోండి వాడు ఇక మీదట అన్నిటికీ ఇలుపలికిపోడు, మరియు నా దేవుని పేరులో పరలోకములో నా దేవుని ఎదుట నుండి దిగి వచ్చున్న నూతనమైన యెరూషలేము దేవుని పట్టణం అని పేరు పెట్టేదని అన్నాడు. మరి నూతనమైన యెరూషలేము మరి అటువంటి గొప్ప పర్వతానికి, అటువంటి గొప్ప యోగ్యతకు కలిగిన దేవుడు కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ మాటలు ఉంటున్న మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో మనం కూడా యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని నామమును మహిమపరుస్తూ దేవుడి కొరకు మనం జీవించినప్పుడు దేవుడు మన బ్రతుకుల్లో గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెనలను అనుగ్రహిస్తాడు. కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో అట్టి రీతిగా మనం నిలబడి ప్రభు సన్నిధిలో ముందుకు నడిపించబడదాం.
అట్టి కృపను అట్టి ధనతను మన ప్రభు మనకు అనుగ్రహించిన గాక. అందరూ కూడా తల్ల వంచండి, మోకరించండి. వీలైతే మీరు ప్రార్థనలో ఏకీభవించండి. మీకు ఏ సమస్య ఉందో నాకు తెలియదు, కానీ నా ప్రార్థన కాదు, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. గతించిన ఉదయకాలం అంతా నీ కృప భద్రపరిచారు. ఈ రాత్రికి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడినప్పుడు నన్ను బోరుగా వాడుకున్నారు. నా నోటికి నోరైనారు. నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు. ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు, మా జీవితాలనైనా సరిచేసి మీ కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతకడానికి కృపదాయని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాను. మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా గ్రామాల్లో, మా దేశాల్లో ఎంతోమందినైనా విగ్రహాదికులు, మాంత్రికులు, వ్యభిచారికులు, నరహంతకులు, తిరిగిపోతులు, త్రాగుబోతులు అనేక వేల మంది ఉంటుండగా యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డకు మారు మనసు, రక్షణ బొమ్మ దయచేయండి. మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి. తను తలకి నిల్చేయగలిగే గొప్ప యవనస్తులా ఉన్నతండి. పరిపాలిస్తున్న నాయకులు, అధికారులైన మోడీ గారిని బట్టి, చంద్రబాబు నాయుడు బట్టి, రవీంద్ర రెడ్డి గారు ప్రార్థిస్తూ ఉన్నాను. వారికి ఉన్న ఎంపీలు, ప్రభా మంత్రులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సముచితమైన జ్ఞానం విడిచిపెట్టండి. ఏ విధంగా పరిపాలించాలో అట్టి భాగ్య వారికి విడిచిపెట్టడం కూడా మేము ప్రార్థిస్తా ఉన్నానయ్యా. చదువుకుంటారు నీకున్నారు. వరిజిలోను విశ్వాసము ఏది ఉద్యోగ ప్రదర్శనలు ఇచ్చేయండి. వివాహాన్ని చిత్తబిడ్డలకు బిడతన్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారయ్యా. వారికి కావలసిన భాగస్వాములు సిద్ధపరచండి ప్రభా. వారి ఇంకా ప్రవాహమై అనేక సంవత్సరాలైన వారి జీవితాల్లో సంతానాభివృద్ధి లేక ఏ గర్భమైతే ముయ్యబడిపోందో ప్రతి గర్భము నజరేయుడైన యేసు నామములో ఉపదాయించండి. ఎంతమంది భార్య భర్త బిడ్డలేక ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగం తెచ్చండి. గర్భం దీవించండి. నెల నిండుతుండగా సూర్యుని కానుప తెచ్చండి. ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధల్లో, గృహాలు తాగడబడి అనేకం ఉంటుండగా యేసు నామములో వడగ సమకూర్చండి. వరక్కలు తెచ్చండి. వారితో మీరు మాట్లాడండి అయ్యా. అలా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఇండియా దేశంలో గృహాలు లేక, స్థలం డబ్బులు లేక, డబ్బు స్థలమైన బిడ్డలు అనేక మంది ఉంటున్నారయ్యా. యెహోవా ఇల్లు కట్టించడలా దాన్ని కట్టివారు ప్రసవర్ధమని నీ యొక్క వాక్యము సెలవిచ్చారు. ఆ గృహాలు మీరు కట్టమని మేము ప్రార్థిస్తా ఉన్నాను. ఎంతోమంది విదేశాల్లో వీసాలు లేక, పనులు లేక, అక్కము లేక, పాస్పోర్ట్ లేక, లైసెన్స్ బిడ్డలు అనేక ఉంటున్నారయ్యా. వారిని ఒకసారి మీరు జ్ఞాపం చేసుకుని వారిని ఆశీర్వదించమని కూడా మేము ప్రార్థిస్తున్నాను బాబు. సహాయించండి. విదేశాల్లో యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో, రోగాలతో మరణ పడకల బిడ్డలకు స్వస్థత ఇచ్చండి. ఎంతమంది బిడ్డలు ప్రభా ఈ రాత్రికి అస్సములు ప్రభా విదేశాల్లో తండ్రి ఎంతోమంది నేను ఇంకనైనా అనేక రీతిలుగా రకరకాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రాత్రి ఎవరైతే ప్రభా రాకపోకలో ఉన్నారో, ఎవరైతే శ్యామ తోడుకెళ్ళండి ప్రభా. ఈరోజు ఎవరైతే వాహడి బిడ్డపడిన ప్రార్థిస్తున్నాను. గత సంవత్సరం సంవత్సరము అనేక మంది దీవిన ఆశీర్వాదాలు పెట్టండి ప్రభు. ఈ రాత్రి ఎవరైతే ఆప్తులను కోల్పోయి దుఃఖంలో, వ్యాధంలో కుటుంబాలు ఉన్నారో వారి కుటుంబాలకి ఆదరణ ఓదార్పదాయించండి. నేను ఓ యెరూషలేమా నేను ప్రేమించేవారు, యెరూషలేమా నేను ప్రేమించేవారు వృద్ధుని యొక్క వాక్యం సెలవిస్తున్నారు కనుక యెరూషలేము క్షేమం కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాను. శాంతిని, సమాధానం, ఐక్యతను గమనించండి. నేను వాళ్ళ మన ముఖ్యంగా తండ్రి ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి గ్రామాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. అణువణువును కూడా ప్రభా ఎంతో భయంకరమైన దినాలు మనం ఉంటున్నామయ్యా. ఒక్కసారి చిత్తమైతే ప్రభా మా యొక్క భారతదేశంలో ప్రభా ఎంతమంది వ్యాధులతో, రోగాలతో మరణ పడకలో ఉన్నారో వారందరికీ కావలసిన ఆశీర్వాదాన్ని, దీవెనను ప్రభా, ఆరోగ్యాన్ని విడిచిపెట్టండి ప్రభా. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఇంకా ప్రభా గృహాలు లేక, వస్త్రాలు లేక, తిండిలు లేక తండ్రి అనేక మంది ఉంటున్నారయ్యా. వారిని కూడా ఒకసారి జ్ఞాపం చేసుకోండి. సమృద్ధిగా ప్రభా మా భారతదేశాన్ని దీవించమని కూడా, ప్రపంచాన్ని దీవించమని కూడా మేము ప్రార్థిస్తామని తండ్రి. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న బిడ్డలు పంపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే జ్ఞాపం చేసుకోండి. ఈ పరిచయలో పాలుభాగస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, మరొకసారి మీరు ఆకలి తిరిగిగా ప్రార్థన చేసి భగమని గ్రహించమని ఈ రాత్రి ఇచ్చిన పది పబ్బులు వచ్చేమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అనున్న సహవాసము ఈ రాత్రి ఈ మాటలు విన్న బిడ్డలు, పంపిస్తున్న బిడ్డలకును, ఈ పరిచయలు పాలుపస్తున్న బిడ్డకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందాలండి. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన గాక. మరి ఈ పరిచయం మీకు ఆశీర్వాదం దీవెనకరంగా ఉంటే ఇది మీ స్నేహితులు, మీ బంధువులు, మీ కుటుంబం పంపించండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ పాస్టర్ జీవరత్నం కొల్లాబత్తుల ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అనేక మంది పంపించండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే నేరుగా మీరు మాకు మెసేజ్ చేయండి. మీతో నేను మాట్లాడడానికి లేదా మీకు మెసేజ్ చేయడానికి వీలవుతుంది. అట్టి కృపను దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ ఆల్.